అందమైన ద్వీపం అది ఎక్కడో లేదు, ఎంతో దూరం కాదు, హైదరాబాద్కి దగ్గరలోనే ఉంది. సాగర్ నీటి మట్టం తగ్గడంతో బయటపడింది. చూపరులకు కన్నుల విందు చేస్తోంది. నల్లమల్ల అడవుల దగ్గరలోనే ఆ ప్రకృతి రమణీయమైన సుందర దృశ్యం రారమ్మంటూ ఆహ్వానిస్తోంది. మనము ఒకసారి ఆ ద్వీపాన్ని చూసొద్దామా? చుట్టూ నీరుండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ద్వీపం అంటాం. అలాంటి ద్వీపాలు సహజంగా నదులు, సముద్రాలు, సరస్సుల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు అలాంటి సహజ ద్వీపం ఒకటి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో ప్రత్యక్షమైంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం తగ్గిపోవడంతో ఐలాండ్స్ బయటపడ్డాయి. ఈ ఐలాండ్స్ పర్యాటకులని కూడా ఆకర్షిస్తున్నాయి. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని నల్లమల్ల అడవుల దగ్గర నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో తేలిన ఒక సుందర ద్వీపంపై ప్రత్యేక కథనం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి గత 2 ఏళ్లుగా ఇన్ఫ్లో తగ్గింది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో బ్యాక్ వాటర్ డెడ్ స్టోరేజ్ కి చేరింది. దీంతో సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ద్వీపాలు బయటపడుతున్నాయి. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. గడిచిన 2 సంవత్సరాలుగా కృష్ణానది ఎగువ ప్రాంతంలో సరైన వర్షాలు కురవకపోవడంతో నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో తగ్గింది. వరుసగా 3వ ఏడు కూడా ఇప్పటివరకు ఇన్ఫ్లో ప్రారంభం కాకపోవడంతో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వెంట ఉన్న గుట్టలన్నీ కూడా, ఐలాండ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వెంట ఉన్న ఒక పెద్ద ఐలాండ్ బయటపడింది. దీంతో పాటు పదుల సంఖ్యలో, కొంత లోపలికి వెళ్తూ ఉంటే పదుల సంఖ్యలో ఐలాండ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి ఉంది. గడిచిన 20-25 సంవత్సరాల క్రితం ఇవన్నీ చూసామని స్థానికులు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయి కనుక గరిష్ట నీటి మట్టాన్ని కనుక చేరుకుంటే మనకు విజువల్స్లో కనిపిస్తున్న ఈ ఐలాండ్స్ అన్నీ కూడా నీటిలో మునిగిపోతాయి. మునిగిపోవడంతో పాటు మనం నిలబడిన ప్రాంతం వరకు కూడా నాగార్జున సాగర్ నీరు వచ్చి చేరుతుంది. గడిచిన 7-8 సంవత్సరాలుగా పూర్తిస్థాయి నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ మనం నిలబడినంత వరకు కూడా నాగార్జున సాగర్ నీరు ఉండేది. కానీ గడిచిన 2 సంవత్సరాల క్రమక్రమంగా ఇన్ఫ్లో తగ్గింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కి చేరిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులు కావచ్చు, స్థానికులకు కావచ్చు కొంత ఆనందాన్ని, కొంత ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం తీవ్ర కరువు సమయంలో చూసిన ఐలాండ్స్ అన్నీ కూడా నీటి చుట్టూ నీరు ఉండి మధ్య ఐలాండ్ అంతా కూడా బయటపడుతున్న పరిస్థితుల్లో ఇవన్నీ చూసి కొంత ఆశ్చర్యపోతున్నారు, ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడో ఇవన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో వీటన్నిటిని చూసాము. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నప్పుడు ఇవన్నీ కూడా మునిగిపోతాయి. కానీ ప్రస్తుతం ఉన్న కరువు నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటపడుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఎగువ నుంచి వర్షాలు లేవు, ఇన్ఫ్లో కూడా వచ్చే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో కొంత తీవ్ర వర్షాభావ పరిస్థితులు కూడా నెలకొనే అవకాశం ఉంది. ఇన్ఫ్లో కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో ఇటువంటి ఐలాండ్స్ అంటే ఇంకో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి లోపలికి వెళ్తే మరికొన్ని ఐలాండ్స్ కూడా రాబోయే రోజుల్లో బయటపడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. కరువుకు సంబంధించిన ఆనవాళ్లకు నిదర్శనాలుగా ఉంటున్న నేపథ్యంలో స్థానికులు కొంత తీవ్ర ఇబ్బందులు, ఆందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నాగార్జున సాగర్ ఆయకట్టు పైన 2 తెలుగు రాష్ట్రాల్లో వెనుక 2 లక్షల ఎకరాలకు పైగా నీరు అందిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలకు తాగునీరు అందిస్తుంది. హైదరాబాద్ లాంటి మహానగరాలకు కూడా తాగునీరు అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న డెడ్ స్టోరేజ్ మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఇటువంటి అందాలు, ప్రకృతి స్వచ్ఛ ఉన్న అందాలు మాత్రం బయటపడుతున్న నేపథ్యంలో స్థానికులు ఇటువంటి దృశ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ ఐలాండ్ అంతా కూడా గత 2 సంవత్సరాల నుండి కూడా వర్షపాతం నమోదు కాకపోవడం, సాగర్ ప్రాజెక్టు నీరు రాకపోవడంతో ఈ ఐలాండ్ బయటపడింది. ఇటువంటి ఐలాండ్లు పదుల సంఖ్యలో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత ఐలాండ్స్ అన్నీ కూడా బయటపడటంతో ఇటు స్థానికులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు కొంత ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితం మునిగిపోయిన పెద్ద పెద్ద గుట్టలన్నీ కూడా తాజా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బయటపడడంతో ఆశ్చర్యానికి, ఆనందానికి కూడా లోనవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు వర్షపాతం కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, బ్యాక్ వాటర్లో ఇంక మరెన్ని ఐలాండ్స్ ఇటువంటి బయటపడతాయి అనేది కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం నాగార్జున సాగర్లో
5 డెడ్ స్టోరేజ్కి నీటి మట్టం ఉంది. 504 అడుగుల నీటి మట్టం చేరుకుంది. 10 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో నీటి మట్టం ఉండడంతో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ అంతా కూడా తేలిన గుట్టలు, గతంలో నీట మునిగిన గుట్టలు అన్నీ కూడా తేలుతున్నాయి. వాటి మధ్య చుట్టూ కూడా నీరు ఉండి మధ్యన గుట్టలు ఉండడంతో ప్రస్తుతం 10ల సంఖ్యలో ఐలాండ్స్ అన్నీ కూడా తేలిన పరిస్థితి ఉంది. కొన్ని పూర్తి స్థాయిలో గతంలో నీట మునిగి ప్రస్తుతం తేలిన గుట్టలు కనపడుతుండగా బ్యాక్ వాటర్ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్కి సంబంధించి దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు లోపలికి రావడం జరిగింది. ఈ సీజన్లో సరైన వర్షపాతం నమోదు కాకపోతే మరికొన్ని గుట్టలు కూడా లోపల బయటపడే అవకాశం ఉంటుంది. ఎన్నో ఏళ్ల క్రితం నీట మునిగిన అన్నీ కూడా ఐలాండ్స్గా ప్రజలకు పర్యాటకులకు దర్శనమిచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. స్పష్టంగా నాగార్జున సాగర్ సంబంధించి కరువు ఛాయలు, కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోవడం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద మాత్రం కరువు సంబంధించిన ఛాయలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో చూడవచ్చు. తెల్లగా కనిపించే ప్రాంతం అంతా కూడా నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నప్పుడు నీటి నిల్వ ఉంటుంది. దాదాపు 100 నుంచి 150 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉంటుంది. మనం ఇక్కడ ఉన్న ప్రాంతం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల వరకు చుట్టూరా నీరు ఉంటుంది. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. గత ఏడాదితో పాటు అంతకుముందు సంవత్సరం కూడా వరుసగా 2 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కరువు కనిపించింది. ఈసారి కూడా అటువంటి ఛాయలే కనబడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ బ్యాక్ వాటర్పై ఆధారపడి ఉన్న మత్స్యకారులు జీవనం కూడా కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం అయితే ఉంది. తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయంగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇప్పటివరకు కూడా ఇన్ఫ్లో మొదలు కాకపోవడంతో ఆయకట్టు రైతాంగం ఆందోళన గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద ఉన్నాం. ఎప్పుడైనా సరే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటే ఈ చివరి వరకు నీరు వస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్న కొండ కూడా పూర్తిగా, చిన్న గుట్ట కూడా పూర్తిగా మునిగిపోతుంది. చుట్టూ పచ్చటి గుట్టల చుట్టూ వరకు కూడా నీరు ఉంటుంది. దాదాపుగా 2 కిలోమీటర్ల మేర ఇక్కడ నుండి నీరు పూర్తి స్థాయిలో ఉండాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం వర్షపు జాడ లేకపోవడం, 2 సంవత్సరాల నుంచి కూడా ఎగువ నుండి ఎగువ నుంచి రావాల్సిన వరద ఒక మోస్తారుగా రావడంతో ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 503 అడుగుల నీటి వద్ద ఉంది. ప్రస్తుతం మొత్తంగా 148 టీఎంసీల నీరు మాత్రమే గత ఏడాది ఉండగా ప్రస్తుతం అంతకంటే తక్కువ, అంటే 120 టీఎంసీల నీరు మాత్రం నిల్వ ఉన్నట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఎగువన వర్షాలు కురవకపోవడంతో ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నీరు వస్తే బ్యాక్ వాటర్ అంతా కూడా మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోతుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా అయితే మారింది. భవిష్యత్తులో ఇంకొంచెం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రోజుకు తగ్గుతున్న వర్షపాతం ఇక్కడ ఉన్న జారాలను కావచ్చు ఆయకట్టు రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. వర్షాలు పడాలి, మళ్ళీ నాగార్జున సాగర్ నిండుకుండలా మరి బ్యాక్ వాటర్ అంతా కూడా కొండల గుట్టల మధ్య చేరి ఇటు ఎవరైతే ఆధారపడి ఉన్నారో రైతులు కావచ్చు మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపాలని వారు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.